ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని ఈరోజు రూపుదిద్దుకున్న జయశంకర్ సార్ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఈరోజు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఉద్యమ సంఘాలు, మానుకోట ఉద్యమకారులు అందరూ యావత్తుగా సంఘటితంగా కలిసి ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ భావజాల వ్యాప్తి, ఎందుకంటే ఒక రాష్ట్రం కోసం ఈ భారతదేశంలో ఇన్ని ఉద్యమాలు జరిగినా ఒక రాష్ట్రం కోసం ఇంత సుదీర్ఘకాలం అంశాయుతంగా ఉద్యమం కొనసాగడం అనంటే మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు ప్రొఫెసర్ జయశంకర్ గారు. తెలంగాణ రాష్ట్రం సాకారమైంది అనంటే అది జయశంకర్ సార్ యొక్క కృషి. తెలంగాణ భావజాల వ్యాప్తి ద్వారానే ఒక రాజకీయ ప్రక్రియ ప్రారంభమైంది. రాజకీయ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది పార్లమెంటు సాక్షిగా ఆర్టికల్ 3 ప్రకారం. అందుకే ఇవాళ జయశంకర్ సార్ను రాబోయే తరాలకు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే తరాలకు ఆయన ఆదర్శాలు, ఆయన సిద్ధాంతాలు మొత్తంగా కూడా పౌర సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది.